గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బోయపాటి గారు ఉంటారు. బోయపాటి గారు. బోయపాటి గారు ఆయనకు నచ్చితే ఆయనకు నచ్చాలి. ఉమ్. ఆయన చెప్పాడంటే ఇస్తాడు. ఓకే. ఇప్పుడు కాకపోయినా ఇంకో నెక్స్ట్ గానే ఇస్తారు. ఆయన చాలా మంచివాడు బోయపాటి గారు ఉన్నారు. అంటే ఎలాగో బోయపాటి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అఖండ 2లో Yeah. మీరు ఓ మంచి క్యారెక్టర్ చేశారని చెప్పి అవును తెలిసింది. అవును అండ్ అఖండ 2 ఇప్పుడు టీజర్ కానీ మొత్తం వైరల్ అవుతుంది. అవును అంటే ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ మార్కెట్ కానీ చాలా హై రేంజ్లో ఉన్నాయి. ఇప్పటిదాకా బాలకృష్ణ గారి కెరీర్లో హైయెస్ట్ మార్కెట్ చేయబోయే సినిమా అని చెప్పి అందరూ బలంగా నమ్ముతున్నారు. ఎగ్జాక్ట్. ఎలా వచ్చింది అఖండ 2? అఖండ 2 మొత్తం సీన్స్ మేము లేవు. ఓకే. మేము చేసిన సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ సీన్. తెలుగు ఈ తీసిన చరిత్రలో అలాంటి సీన్ అయితే మేము చూడలేం ఇప్పటిదాకా. మీరు చేసిన సినిమా ఆ సెటప్ అదంతా నేను అనుకున్న అసలు ఏంటి మన దాంట్లో ఇంత ఆలోచిస్తారు. హాలీవుడ్ స్టైల్లో సెటప్ ఉంది. మేము వెళ్ళి సెట్ చూస్తే ఊరి అమ్మ, ఏంది ఇట్లుంది సెట్, ఇంత బాగుంది, ఎట్లా వచ్చింది ఆలోచన అనేది మేము షాక్ అయిపోయిన తర్వాత చూసి చేసి పాపం బోయపాటి గారు ప్రతి మనిషిని పలకరిస్తారండి. ఆ మనిషి ఎవరైనా సరే ఏమండి గుడ్ మార్నింగ్, బాగున్నారా, తిన్నారా, లంచ్ చేశారా, వాటర్ తాగారా, ప్రతి సెకండ్ అందరి బాగోగులు చూస్తాడు. ఏ డైరెక్టర్ చేయని పని ఒకటి ఏంటంటే ప్యాకప్ అయ్యే టైంకి ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు, అందరికీ థ్యాంక్స్, రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం అని చెప్పి అందరికి బాయ్ చెప్తారు. బోయపాటి సార్ చాలా మంచి పని చేయను. ఎంత బూస్ట్ వస్తుంది మనకి ఆర్టిస్ట్, మామూలు బూస్ట్ కాదు. అవును. ఇప్పుడు మీరు చేయాలంటే నువ్వు చేస్తావు, చెయ్యి, నువ్వు చేయగలవు, ఇలా ఎవరు చెప్తారండి? ఏ డైరెక్టర్ చెప్పరు. చాలా మంచివాడు మా బోయపాటి సార్ అయితే. అండ్ ఎలాగో అక్కడ పవర్ హౌస్ పక్కనే ఉంటది, పక్కనే చేయండి అంటాడు ఆయన. బాబు గారు, బాలయ్య బాబు గారు చాలా మంచివాడు ఆయనకి. అంటే ఆయనతో ట్రావెలింగ్ ఎలా ఉంది సార్? అంటే ఒక చిన్న క్వశ్చన్, బాలకృష్ణ గారు అంటే ఆయన కొడతారు, అరుస్తారు, తిడతారు, ఇలాంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చాలా మంది చేసేసారు, చాలా మంది చేస్తారు. బట్ ఆయనతో ట్రావెల్ అయ్యే మనుషులు చెప్పేది మాత్రం వేరుగా ఉంటుంది. అవును. ఆయనంత స్వీట్ పర్సన్ ఇంకెవరు ఉండరు అని చెప్పి చెప్తుంటారు. అవును. సో మీకు ఎలా అనిపించింది? నిజంగా చెప్తున్నా, బాలయ్య బాబు అంత మంచోడు ఇండస్ట్రీలో ఎవరు లేరు హీరోలలో. ప్రతి మనిషితో ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఓకే. అది ఎవరైనా సరే. ఇంకొకటి, అందరూ షార్ట్ అయిపోగానే క్యారవెన్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి వెళ్ళిపోతారు. బాబు గారు అయితే అక్కడే నార్మల్ కుర్చీ, మనమైనా ఆ బెండింగ్ కుర్చీలు తీసుకొచ్చి ఆడ కూర్చుంటాం అని బిల్డప్ అని కాదు, కంఫర్ట్. ఆయనగా ఏముండవు బాలయ్య బాబు గారికి. నార్మల్ వైట్ కలర్ చైర్ ఉందా, ఆ చైర్ నీలకమల్ చైర్ ఆడ పెడతారు, అక్కడే కూర్చుంటారు, టేబుల్ పెట్టుకుంటారు, ల్యాప్టాప్ పెట్టుకుంటారు. ఆయన పాత సీన్లు చూసుకుంటూ నవ్వుకుంటూ తెలిసిన వాళ్ళని పిలిచి దగ్గర కూర్చోబెట్టి ఎలా ఉన్నారు ఏంటి అన్నా అని పిలుస్తాడు. ఏంటన్నా ఏం సంగతి అని చెప్పేసి ఎంత బాగా మాట్లాడతారంటే, ఆయన అంత స్థాయిలో అంత హోదాలో ఉండి కూడా ఓకే, ఇప్పుడు మనకు ఆ స్థాయి కాకపోయినా ప్రతి మనిషి ఆ స్థాయి, నేను ఈ స్థాయిలో ఉన్నాను ఆయన ఆలోచించడు. పిలిచి మరి ఆయన మాట్లాడతాడు. ఆయన చేతితోటి ఛాయ్ పోస్తాడు, డికాషన్ పోస్తాడు, తాగండి అంటాడు. అంత మంచి మనిషి అసలు. సరే కొడతారు అంటారు కదా, ఎవడైనా వచ్చేసి ఇప్పుడు మనల్ని వచ్చి గెలికి నువ్వు చేయాల్సిన పని చక్కగా చెబితే కొట్టడా? కోపం వస్తుంది. ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ ని కొడతారని అదని ఇదని చాలా మంది టాక్ ఉంది. ఇప్పుడు మన సీన్ తీస్తున్నాం, చెమట పడుతుంది, అదంతా ఏసీలు ఉండవు. ఆ ఇదిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి పని చేసుకుని టచ్అప్ చేసుకుంటూ చేస్తావా, లేకపోతే అక్కడ బాతకాన్ని కొట్టుకుంటూ కూర్చుంటావా? అలాంటప్పుడు చేయరా పని అని చెప్పి సరిగ్గా చేసుకో అని చెప్పి చెప్తాడు ఆయన. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, లేకపోతే ఒకసారి ఇట్లా చూస్తాడు, 4 సార్లు పిలిచి కొడతారు. ఎవరైనా పని చక్కగా చేయకపోతే నేర్చుకోనే చెప్తారు కదా. అదే జరిగేది. వీళ్ళందరూ తప్పు అపార్థాలు చేసుకొని చాలా నెగిటివ్గా ఇది చేస్తాడు. కానీ ఆయన మనసు ఎలాంటి కల్మషం లేని భోలాశంకరుడు, అంత మంచి మనసు మా బాలయ్య. అందుకే ఎప్పుడు చెప్తాం జై బాలయ్య, జై బాలయ్య. సార్, బాలకృష్ణ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే రావణ్ మహారాజ్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారికి విపరీతమైన అభిమాని. ఆయన డైలాగులన్నీ ఆయనకి కంఠస్థం అని చెప్పి మాకు తెలుసు. అవును. ఒక మంచి డైలాగ్ ఎందుకు సార్? సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ డైలాగ్ ఆయన ఏ సినిమాలో ఉందో తెలియదు నాకు కూడా, కానీ ఆ మయసాబాన్ చూడడానికి వెళ్ళి డైలాగ్ చెప్తారు. దుర్యోధనుడు క్యారెక్టర్ అది అలా ఎలా ఉంటుందంటే, ఆహా ఆహా ఏమి మయసభ, ఏమి విచిత్ర రూపకల్పన, మట్టిలో కోత్తర కళా కౌశలము, సభాభవనమున ఉద్యానవనమా,
ఎంత రమణీయమగునున్నది. వివిధ పరపరాశత శేకాశికా తరోర విరాజితంబు రాజిత ధనుస్కంద సురభిర వల్లీమ తల్లిక సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ సరోన్మదర సాస్వాద సంభ్రమద్భ్రమద ఝంకార నినాద మేదురంబు మేదుర గణగణ నర్తన క్రీడా విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాపాలాప తూప తూపాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ సుందరంబు ఆహా యారామసు కుమార్యంబు అత్యంత రమణీయకంబు నవఖండ భూమండలాది మకుడ దటగడిత మణిగురిని నిరంతర నీరాజిత నిజవాద పంకీర హుండనై సింధూర పరివేశిత చతుష్టయ వసుంధర భార ధూర్వహుండనై పరరాజ మత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క బెట్టి నెత్తి వచ్చినొక్కడం పజ్జాల ప్రచండ ప్రతాప ప్రభావిదాసులకు నూరుగురు సోదులకు అగ్రజుండనై చండధర పరాక్రమోజ్జనమై దిగంత విశ్రాంత సత్వశోభితమై అభిమాన వల్లరే వందీకృతమై నిష్కలంకమై జగంబున పేరిండిక గన్న క్షుక్షత్రియ వంశమున జనించి అనేక చోహిని సమూహంబులకు అధినాదుండనకు నాకో ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము ఆ సార్ థ్యాంక్ యూ అయ్యా సూపర్ సార్. అంటే అసలు ఊపిరి తీసుకోవడం ఆపేస్తామంటారు కదా, అవును. మీరు డైలాగ్ చెప్తుంటే అలా ఉంది నా పరిస్థితి. ఈ ఆహార్యం, ఈ డైలాగ్ డెలివరీ, ఈ జ్ఞాపక శక్తి మన టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్టిస్టుల దగ్గర లేని క్వాలిటీస్ ఇవన్నీ. మీలాంటి ఒక పర్సన్ ఒక సినిమా సెట్లోకి వెళ్ళారు, హీరో పక్కన నిలబడ్డారు, హీరోని బాడీ పరంగా డామినేట్ చేస్తున్నారు, డైలాగ్ పరంగా డామినేట్ చేస్తున్నారు, లుక్స్ పరంగా డామినేట్ చేస్తున్నారు, ఎక్స్ప్రెషన్స్ డామినేట్ చేస్తున్నారు. మీకు ఎందుకు ఇస్తారు సార్ సినిమా అవకాశాలు? అందుకనే కదా చాలా సినిమాలు ఇవ్వట్లే, హీరోనే డామినేషన్ చేస్తున్నారని. ఈయన పక్కన హీరో కనపడట్లేడు అని చెప్పి 2-3 సీన్లకి అంకితం చేస్తున్నాను. మీరు ఫేస్ చేశారా ఇప్పుడు నేను అడిగింది? నేను చెప్తున్నా కదా, పిలిచి ఓకే చెప్పి ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని చెప్పి కూడా వన్స్ ఫ్రేమ్ లో మనం కనిపించిన తర్వాత హీరోకి డామినేషన్ అవుతుండు, ఈయన హీరో కంటే బాగా కనిపిస్తున్నాడు, సింగిల్ టేక్ లో చెప్తున్నాడు అని చెప్పేసి చాలా ఫిలిమ్స్లలో ఈ కొంచెం సీన్లకే కట్ చేశారు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ పోయి నీకు నెక్స్ట్ షెడ్యూల్ కి ఆ క్యారెక్టర్ ఉండదు, ఇది ఇక్కడికే అండి. బాధేస్తుంది ఎప్పుడన్నా? నాకేం బాధ అది, మనకెందుకు బాధ, ఇది కాకపోతే 100 చేసుకుంటాం అంతే. ఆ సత్తా ఉంది, ఆ ధైర్యం ఉంది, అది లేకపోతే ఎట్లా? అండ్ ఒక్కసారి మళ్ళీ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, మీరు ఈరోజు తెలంగాణలో ఉంటే పక్క రోజు కర్ణాటకలో ఉంటారు. అవును. ఆ కర్ణాటక నుంచి మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవాలంటే మళ్ళీ ఏ స్టేట్లో ఉంటారో తెలియదు. ఇటువైపు సినిమాలు. అంటే ఫ్యామిలీ పరంగా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఫ్యామిలీ పరంగా మా బ్రదరు, మా మదరు, మా ఫాదర్ అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా మా బాబాయ్ గారు ఉంటారు, జాన్ బాబాయ్ అని. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను ఏది చేసినా ఆయన 100 సార్లు ఆలోచిస్తాడు. నాకు తెలుసు నేనేం చేస్తున్నాను, కానీ ఎక్కడ మంచి ఎక్కడ చెడు అని ఆలోచించేది మా జాన్ బాబాయ్. కొన్ని నాకు కొంచెం గైడెన్స్ ఇస్తారు, కొంచెం మనకు ఆవేశం ఎక్కువ, పొగరు ఎక్కువ, బలుపు ఎక్కువ. బలుపు కూడా ఎక్కువే. సో కొంచెం అవి ఆయన మాట తప్ప నేను ఎవరి మాట వినను, అదొకటి ఉంది. సో చాలా బాగా మంచి మోటివేషన్. నాకు తోడు నా ఫ్యామిలీ. ఓకే. అండ్ ఒక్కసారి మళ్ళీ మనం దేవరా విషయానికి వస్తే, దేవరా అనే సినిమా ఎన్టీఆర్ గారి కెరీర్లో ఆయనకి ఎంత ఇంపార్టెంటో ఆయన ఫ్యాన్స్కి కూడా అంతే ఇష్టమైన సినిమా అది. అవును, దేవరా. సో అంత పెద్ద సినిమా చేసేటప్పుడు ఎక్కడి నుంచి మీకు పిలుపు వచ్చింది, ఎలా ఆ సినిమాలోకి మీరు ఆన్బోర్డ్ అయ్యారు? సురేష్ అని కాస్టింగ్ డైరెక్టర్ అబ్బాయి మెసేజ్ చేశాడు, సార్ ఇట్లా ఎన్టీఆర్ గారి ఫిలిం స్టార్ట్ అవుతుంది, ఒకసారి ఆఫీస్కి రండి, మీరు కావాలి కంపల్సరీ అంటే. నేను కొంచెం బిజీ ఉండి పోలే. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ పాపం మెసేజ్ చేశాడు, సర్లే మనకు కొంచెం టైం దొరకాలన్నా ఒక 1 అవర్ పోయేసి వద్దాం అని చెప్పి వెళ్ళే ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత గణపతి ఉండి మన అసిస్టెంట్ డైరెక్టర్ గణపతి గారు ఉండే, చాలా మంచి అబ్బాయి. అసలు శివగారి టీం చాలా మంచోళ్ళు, అందరూ యంగ్స్టర్సే కదా? అందరు యంగ్స్టర్స్. అంటే చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లకి, కో డైరెక్టర్లకి ఏముందిలే, చూసాడులే, చేసాడులే, ఇలా ఉండదు వాళ్ళది. ప్రతి ఒక్కటికి రెస్పెక్ట్ ఇచ్చి చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్. శివసార్ అంతే, ఆయనకు తగ్గట్టు ఈ టీం కూడా అంతే. ఫస్ట్ టైం చూడగానే గణపతి ఫైనల్ చేసి, డార్లింగ్ మీరు కంపల్సరీ ఉండాల్సిందే అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఏమని క్యారెక్టర్ అనుకుంటారు ఏంటి అంటే, లేదు ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలి అని చెప్పి. ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేయండి, నేను ఎగనెస్ట్గా ఏదైనా ఉంటే చెప్పండి,
అని చెప్పి అప్పుడు ఇందులో గ్రూప్స్ వచ్చినాయి. ఓకే. ఆ గ్రూప్స్లో ఒక గ్రూప్కి ఒక లీడ్గా పెట్టారు. ఎన్టీఆర్ గారు ఫ్రెండ్గా చేస్తే ఆయనతో ఎక్కువసేపు కనిపిస్తారు కదా. నాకు ఎక్కువసేపు కనపడడం కాదు కావాల్సింది, ఇంపాక్ట్ ఇంపాక్ట్ కావాలి. నువ్వు చెప్పింది ఒక డైలాగే, అంతమంది డైలాగులు ఇంపాక్ట్ రాంది, నాది ఒక్కడిది ఎందుకు వచ్చింది? మనం చెప్పే విధానంలో ఉంటుంది, చెప్పే ఎక్స్ప్రెషన్లో ఉంటుంది, వాళ్ళు చేసే ఎడిట్లో కూడా ఉంటుంది. యాక్చువల్లీ అది 2-3 షార్ట్స్ తీసుకున్నారు. ఓకే. దానికి తగ్గట్టు ఎట్లా పోవాలి, ఎలా ఎడిట్ చేయాలి వాళ్ళకి తెలుసు. సో అలా అలా వచ్చింది అవకాశం. ఓకే. ఎన్ని రోజులు చేస్తారు సార్ దేవరాజ్ షూట్? ఫస్ట్ బుజ్జి గారు, మేనేజర్ గారు ఫోన్ చేసి సార్ అని చెప్పి మొత్తం మాట్లాడి రెమ్యునరేషన్ అవి ఇవి మాట్లాడుకొని ఒక 44 days అని చెప్పారు ఫస్ట్. సరే ఓకే అని చెప్పి, నేను ఎక్కువ గుంజను రెమ్యునరేషన్ దగ్గర, మనకు క్యారెక్టర్ కావాలి, మనకు కంఫర్టబుల్గా వాళ్ళకి ఇస్తుంది. రెమ్యునరేషన్ మీకేం అవసరం, అవసరం అయితే మీరే ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. కరెక్టే, కానీ ఇక అది మన సినిమాలకు చేసుకోవచ్చు. ఇక్కడ మనం కష్టమే, మనం అది మన వృత్తి. నువ్వు రూపాయి తీసుకో కానీ ఫ్రీగా మాత్రం చేయొద్దు, రూపాయి తీసుకో ఫ్రీగా మాత్రం చేయొద్దు. వృత్తి అన్నప్పుడు వృత్తి, డబ్బులు పట్టుకొని తీసుకో, ఆ కష్టానికి ఒక విలువ ఉండాలి. సో దాని ప్రకారం స్టార్ట్ అయింది. 44 days అయిపోయింది, 50 days అయిపోయింది, 100 days అయిపోయింది. ఆల్మోస్ట్ 156 days దేవరా చేసాం. షూట్ నడుస్తూనే ఉంది. మంత్లీ 20 days 25 days షూట్. హైదరాబాద్ గోవా. ఇలా వందల మందిని మెయింటైన్ చేసేది మన ఎన్టీఆర్ ఆర్ట్స్, యోసుధ ఆర్ట్స్. అందరికీ టైం టు టైం మంచిగా పేమెంట్లు ఇచ్చారు, అన్ని బాగా చూసుకోరు. మేము అనుకోలే ఎంత బాగా వస్తుంది సినిమా అని. మా ముందంతా గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్స్ ఉంటాయి. సినిమా చూసిన తర్వాత అబ్బా ఏడున్నాం రా మనం, ఇట్లా అనిపిస్తుంది మాకు. బ్లూ మ్యాట్లే కదా తీసింది. తర్వాత ఆ సీజీ, ఆ వాటర్ వేవ్స్, మేము పొడవ దాంట్లో రాబరీ చేసేది అన్నీ చాలా బాగుండే అనమాట. అలా అట్లా అయిపోయింది అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.